సాయిరాం పాప, సాయిరాం బాబు, సాయిరాం మనవాళ్ళు, సాయిరాం మనవరాళ్ళు, పిన్నలు పెద్దలు అందరికీ సాయిరాం. నాన్న నా కూడా ఇంత బాగా నేర్చుకున్నారా బంగారు? డ్రిల్లింగ్ చేశారా? చూడకుండా కూడా రాయాలి. ఇప్పటి వరకు నేను ఏం గుడిందా చెప్పానో అది ఒకసారి రివైజ్ చేసుకొని చక్కగా రాసుకొని మీరు తెలుగులో మంచి ప్రావీణ్యం పొందాలని నేను ఆశిస్తున్నాను నాన్న. ఇవాళ మనం పాగుడింతానికి వస్తున్నాము. పాగుడింత చెప్పబోయే ముందు మీకు ఒక పద్య సూక్తి చెప్తాను నాన్న. ఎందుకనంటే ఆ పద్య సూక్తిలో ఎంతో నీతి దాగి ఉందమ్మా. దంతముల మధ్య ఎంతో నేర్పు కలిగి నాక సంచరించు నలగకుండా నరుడు కూడా అటులే నడువంగవలనయా ఉన్న మాట తెలుపుచున్న మాట. మనం నాలుగు ఎన్నోసార్లు కొనుక్కొని ఉన్నాం కదా నాన్న. అయినా కానీ నాలుగు ఏం చేస్తుందమ్మా? నాలుగు అన్నం అందించకపోతే మన నోట్లో పోదు, మనం నవ్వలేము. అది దాంట్లో త్యాగగుణం ఉంది నాలుకలో. మనకి మేము పళ్ళు పోయి కొరికి రక్తం వచ్చేటట్టుగా కూడా చేస్తాయి. అయినా అది ఆహారాన్ని మన పళ్ళ కిందకి అందిస్తుందమ్మా. మనం తిని మనం ఎనర్జీ సంపాదించుకోకుంటున్నాము. ఆ నాలుగు గురించి మనం ఏం నేర్చుకోవాలి అంటే త్యాగభావం, సాక్రిఫైసింగ్ నేచర్ అనమాట. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. అలాగే మానవుడు కూడా తల్లో నాలుగులాగా అంటారు పెద్దోళ్ళు. తల్లో నాలుగులాగా నాలుగు. తల్లో నాలుగు అంటే తల్లో కాదు నాలుగు ఉండేది, నోట్లో ఉంటుంది నాలుక. ఆ నాలుక ఎలా ప్రవర్తిస్తుందో మనం కూడా సొసైటీలో అలాగే ప్రవర్తించాలమ్మా. ఇప్పుడు మనం గుణింతానికి వస్తామమ్మా. అందరూ రండి, కూర్చోండి. పెన్సిళ్ళు, బుక్కులు, బలపాలు, పలకలు, నోటు బుక్కులు అన్ని తెచ్చుకొని పిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ గుణింతాన్ని నేర్చుకోండి తండ్రి. పాకు దీర్ఘమిస్తే పా, పాగుడిస్తే పి, పాగుడి దీర్ఘమిస్తే పి, పాకుమిస్తే పు, పాకుము దీర్ఘమిస్తే పు, పాకురుత్వమిస్తే ప్రు, పాకురుత్వం దీర్ఘమిస్తే ప్రు, పాకేత్వమిస్తే పే, పాకేత్వం దీర్ఘమిస్తే పే, పాకైత్వమిస్తే పై, పాగోత్వమిస్తే పో, పాగోత్వం దీర్ఘమిస్తే పో, పాకౌత్వమిస్తే పౌ, పాకు సున్నా పెడితే పం, పాకు రెండు సున్నాలు పెడితే పహ. సో ఇప్పుడు 1 టైం చెప్పాను నాన్న. సెకండ్ మనం ఎప్పుడు కూడా 3 టైమ్స్ చెప్పుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు సెకండ్ టైం చెప్తాను. ఆ తర్వాత థర్డ్ టైం కూడా చెప్తాను. అప్పుడు మనకి గుణింతం బాగా నోటికి వస్తుంది, రాయొచ్చు, వినొచ్చు, పక్కన కూడా చెప్పవచ్చు. పాకు దీర్ఘమిస్తే పా, పాగుడిస్తే పి, పాగుడి దీర్ఘమిస్తే పి, పాకొమ్మిస్తే పు, పాకొమ్ము దీర్ఘమిస్తే పు, పాకురుత్వమిస్తే ప్రు, పాకురుత్వం దీర్ఘమిస్తే ప్రు, పాకేత్వమిస్తే పే, పాకేత్వం దీర్ఘమిస్తే పే, పాకైత్వమిస్తే పై, పాకోత్వమిస్తే పో, పాకోత్వం దీర్ఘమిస్తే పో, పాకౌత్వమిస్తే పౌ, పాకు సున్నా పెడితే పం, పాకు రెండు సున్నాలు పెడితే పహ. నాన్న ఇప్పుడు ముచ్చటగా ఇప్పుడు 3వసారి చెప్పుకుందామా? నాతోటి పలకంటి బంగారు. మీరు కూడా డ్రిల్లింగ్ చేయండి. చక్కగా గుణింతాన్ని నేర్చుకోవచ్చు, రాయవచ్చు, పక్కల వాళ్ళకు కూడా నేర్పించవచ్చు. పాకు దీర్ఘమిస్తే పా, పాగుడిస్తే పి, పాగుడి దీర్ఘమిస్తే పి, పాకొమ్మిస్తే పు, పాకొమ్ము దీర్ఘమిస్తే పు, పాకురుత్వమిస్తే ప్రు, పాకురుత్వం దీర్ఘమిస్తే ప్రు, పాకేత్వమిస్తే పే, పాకేత్వం దీర్ఘమిస్తే పే, పాకైత్వమిస్తే పై, పాకోత్వమిస్తే పో, పాకోత్వం దీర్ఘమిస్తే పో, పాకౌత్వమిస్తే పౌ, పాకు సున్నా పెడితే పం, పాకు రెండు సున్నాలు పెడితే పహ. చూసారా నాన్న? 3 సార్లు చెప్పుకున్నాం ముచ్చటగా. మీరు కూడా అలాగే రాసుకొని 3 సార్లు నేను చూడకుండా కానీ రాగలిగితే మీకు తప్పనిసరిగా గుణింతాలు చక్కగా వస్తాయి, నేర్చుకుంటారు. మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను నాన్న. ఆ కథలో ఎంతో నీతి ఉంది. మామూలుగా మన పెద్దలు చెప్తుంటారు ఏమని,
పరణ కాలంలో నారాయణ అనేటువంటి పదం మనం పలికితే స్వర్గానికి వెళ్తాము. ఒక ఊర్లో ఏం చేస్తాడు, ఒక వ్యాపారి ఉంటాడు, ఆయనకి 4 కొడుకులు. ఆయనకి బద్ధకం దేవుడి పేరు చెప్పుకుందాం. చూసారా, ఆయనకి దేవుడి పేరు చెప్పుకుందానికి కూడా బద్ధకం అన్నమాట. ఒకరి పేరు నారాయణ, రెండో వాడి పేరు గోవింద, మూడో వాడి పేరు కేశవ, 4వ వాడి పేరు మాధవ అని. అంటే ఏమైంది ఐడియా ఏంటి, ఏదో ఒక పేరు నేను పిలిచినప్పుడు ఆ నాన్న అంటారు, నేను స్వర్గానికి వెళ్తాను. ఆయన పాప అవసాన దశ వస్తుంది. అవసాన దశ వచ్చి మంచం మీద పడుకుంటాడు. అప్పుడు కొడుకులు ఫ్యాక్టరీ నుంచి వస్తారు. కేశవ అంట, ఆ నాన్న ఇక్కడే ఉన్నాను. గోవింద అంట, ఆ నాన్న ఇక్కడే ఉన్నాను. నారాయణ అంటాడు, ఇక్కడే ఉన్నాను నాన్న. మాధవ అంట, 4 ఇక్కడే ఉన్నారా, ఫ్యాక్టరీ ఏమైందిరా అని అంటాడు. అంతే ఆయన టపామని. చూసారా పిల్లలు, కాబట్టి చిన్నతనం నుంచే మనం భక్తి అనేది నేర్చుకోవాలి. ఆయన లాస్ట్లో ఏం చేశాడు, విషయవాంఛ చేత ఫ్యాక్టరీ మీద ధ్యాస పెట్టుకొని ఫ్యాక్టరీ అన్నాడు. ఆయన ఏం స్వర్గానికి వెళ్ళాలి అంటే ఆయన జీవితంలో ఎప్పుడు భగవంతుని నామము పలకలేదన్నమాట. కాబట్టి స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ, దట్ ఈస్ ద వే టు గాడ్. పోతేనా మీకు మొన్న నేను పెట్టినటువంటి పద్యం చెప్పాను కదా, తన కోపమే తన శత్రువు, పూర్తిగా ఎవరు కామెంట్లో పెడతారో వాళ్ళకి బహుమతి ఉంటుంది. ఆ తర్వాత గాంధీ తాత తల్లి ఎవరు, ఆ క్వశ్చను. తర్వాత గాంధీ తాత తల్లికి ఏం మాట ఇచ్చాడు, ఈ 2 క్వశ్చన్ల ఆన్సర్లు మీరు చెప్పాలి. తర్వాత పద్యం రాయాలి. రాస్తే మీరు ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. డోంట్ నెగ్లెక్ట్ ది క్విజ్, పార్టిసిపేట్ ఇన్ ది క్విజ్. క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు సొంతంగా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంతటితో ఇవాళ ఈ క్లాసుని నేను సత్తాబాబా దయ వల్ల ఆపేస్తున్నాను. మీ అందరికి కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, నా ఆశీర్వాదం ఉండాలని అందరికీ సాయిరాం చెప్తాను.